జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మ ఆజ్ఞని కాదంటే నీకే చేటు. నీకు నీ భార్యకి ఎడబాటు రాసి పెట్టుంది. అది జరిగి తీరుతుంది. ఆర్య, నువ్వు ఎలాంటి టెన్షన్స్ తీసుకోకు. నేను నీరజ్ సార్ ఉన్నాం కదా. అనుని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. అవును దాదా, మీరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి. ఆఫీస్ పనులు ఎలాగో అంజలి చూసుకుంటుంది కదా. అవును సార్, మీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఎలాగైతేనే బ్రో ఇలా అను కోసం వెతకకుండా అడ్డుకట్ట వేశాను. ఇక ఆ అను నీరజ్ సెండేల కంట కూడా పడకుండా సైడ్ చేయడమే తరువాయి. ఆర్య సార్, ఆర్య సార్, ఏమైంది బ్రో? ఎందుకంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావు? అది అను అను చూశాను. అను, అను చూసావా? ఎక్కడ? ఎప్పుడు? ఇందాకే పటాన్ చెరువు అడ్డ రోడ్లో నుంచి వస్తుంటే అను నా కారుకి ఎదురుపడింది. ఈజ్ ఇట్? మరి ఎందుకు తీసుకురాలేదు? నేను చాలా ట్రై చేశాను. ఆర్య సార్ నీకోసం చాలా బాధపడుతున్నారు, ఇంటిల్లపాది కంగారు పడుతున్నారని కూడా చెప్పాను. ఇంటికి వెళ్దాం రమ్మని బ్రతిమిలాడాను. ఏమంది? అను ఏమందో చెప్పు మదన్. అసలు నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు సార్. మొహం చాటేసి వెళ్ళిపోయింది. నా మీద కోపం ఉందేమోనని సారీ కూడా చెప్పాను. నేను మారిపోయానని, మీ మనిషినని కూడా చెప్పాను. తను మాత్రం చాలా కోపంగా నన్ను కలిసిన విషయం కూడా ఎవరికీ చెప్పొద్దు, నేను ఆ ఇంటికి తిరిగి రావటం జరగదు అని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. అను అంత మాట నిందా? పోనీ తనెందుకు వెళ్ళిపోయిందో అదైనా చెప్పిందా బ్రో? అసలు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే కదా అంజలి. నేనెంత బ్రతిమాలినా ఫోర్స్ఫుల్గా నెట్టేసి వెళ్ళిపోతూనే ఉంది. నా మాట ఏది వినిపించుకోలేదు. ఏం పని పాట లేనట్టు పానకంలప్పుడు కలా వచ్చి నా ప్లాన్ అంతా చెడగొడుతున్నాడు. ఛ! తనను చూసిన వెంటనే ఫోన్ చేయాల్సింది కదా మదన్. ఫోన్ చేయడానికి ట్రై చేశాను నీరజ్, కానీ అను నా చేతిలో నుంచి ఫోన్ లాక్కుని విసిరికొట్టింది. నేను ఫోన్ తీసి సెట్ చేసుకునే లోపు కనిపించకుండా ఎస్కేప్ అయిపోయింది. అప్పటికి చుట్టుపక్కల వెతికాను, బట్ నో యూస్. అక్కడి నుండి మీకు ఫోన్ ట్రై చేద్దామంటే ఇట్స్ నాట్ వర్కింగ్. అందుకే వెంటనే మీ దగ్గరకు వచ్చాను. ఆర్య, దాదా, నేనెంత బ్రతిమాలినా ఫోర్స్ఫుల్గా నెట్టేసి వెళ్ళిపోతూనే ఉంది.
నా మాట ఏది వినిపించుకోలేదు. అను 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 ఆర్య, ఎందుకు నా నుండి దూరంగా పరిగెడుతున్నావు? అసలు అసలు ఏమైంది నీకు? సండే, ఆర్య, లెట్స్ మూవ్. మదన్కి కనిపించిన ఆ ఏరియాలో మొత్తం వెతుకుదాం. ఎలాగైనా సరే ఈరోజు అను ఇంటికి తీసుకురావాల్సిందే. పద. ఆర్య ఆగు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. జోగమ్మ చెప్పింది మర్చిపోయావా? దూరమైన భార్య పిల్లల కోసం తప్పిస్తూ తిరుగుతున్న నీ కొడుకు ఆ వెతుకులాటని ఆపేయాలి. ఏమంటున్నావమ్మా? అక్కడ అను కనిపించిందంటుంటే నేను ఇంట్లో కదలకుండా కూర్చోవాలా? నీ ఆరాటం నాకు అర్థమవుతోంది నాన్న. కానీ నువ్వు తన కోసం ఎంత దగ్గరగా వెళ్తే అను నీకంత దూరం అవుతుందని, పైగా నీకు ప్రమాద సూచనలున్నాయని కూడా చెప్పింది కదా నాన్న. అను నా ప్రాణమమ్మా. తన కోసం ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. నా నాపకమ్మా. ఆర్య, నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.